హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వికేఆర్ వరల్డ్ తెలుగు ద లాంగ్ వాక్. ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే ఒక పెద్ద యుద్ధం తర్వాత మొత్తం యుఎస్ నాశనం అయిపోయి తినడానికి ఉండటానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు చూపిస్తారు. ఇప్పుడు ఆర్మీ రూల్ చేస్తూ ఉంటుంది ప్రజల్ని. ప్రజల కష్టాలను తీర్చడానికి ఒక స్పోర్ట్ ని కూడా ఏర్పాటు చేస్తుంది. అందులో గెలిచిన వాళ్ళకి డబ్బు పేరు రెండు వస్తాయని ఆశ చూపిస్తుంది. కానీ ఇదంతా పైకి కనిపించేదే. నిజానికి మేజర్ యుఎస్ ని ఇప్పుడు రూల్ చేస్తుంటాడు. తను చెప్పింది అందరూ చెయ్యాలి, లేదంటే చావాల్సిందే. ఇలా మేజర్ పాలనలో కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఇంకా దారుణంగా మారుతుంది యుఎస్. దాంతో అందరూ మేజర్ కి ఎదురు తిరుగుతారు. ఈ విషయం తెలుసుకున్న మేజర్ వాళ్ళ దృష్టిని మళ్లించడానికి ఈ స్పోర్ట్ ని ఏర్పాటు చేస్తాడు. ఈ స్పోర్ట్ పేరు ద లాంగ్ వాక్. ఈ గేమ్ కోసం చాలా మందిని సెలెక్ట్ చేస్తారు. అందులో రే అనే కుర్రాన్ని తన ఫస్ట్ వాక్ స్టార్ట్ అయ్యే ప్లేస్ కి వాళ్ళ అమ్మ వదలడానికి వస్తుంది. కానీ తన కొడుకుని అక్కడికి పంపడం ఇష్టం లేక చాలా ఏడుస్తుంది. ఇంతకు ముందే తన భర్తని కూడా కోల్పోయింది కాబట్టి. రే మాత్రం నాకు ఏమి అవ్వదులేమ్మా, అంతా మంచి జరుగుతుంది, నేను తిరిగి నీ దగ్గరికి వస్తాను అంటాడు. ఈ వాక్ లోనే పీటర్ అనే కుర్రాడు రేకి పరిచయం అయ్యి ఇద్దరు మంచి దోస్తులవుతారు. అక్కడే వాక్ లో పాల్గొనడానికి వచ్చిన మిగతా వాళ్ళు కూడా కనిపిస్తారు. ఇక్కడ అందరూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు. అందరూ పైకి నవ్వుతూ ఉన్న మనసులో మాత్రం భయం, బాధ రెండు ఉంటాయి. అలా అందరూ కొంతసేపు వెయిట్ చేశాక అక్కడికి మేజర్ వస్తాడు. రాగానే వాక్ కోసం వచ్చిన అందరి మెడలో నంబర్ ట్యాగ్ ని అలాగే స్పీడ్ మీటర్ ని పెడతారు. వీళ్ళు గంటకి 3 మైల్స్ నడవాలి. ఎవరైనా మధ్యలో ఆగితే 3 వార్నింగ్స్ ఇస్తారు, తర్వాత చంపేస్తారు. వాక్ లాస్ట్ లో ఒక్కరు మిగిలే వరకు నడవాల్సి ఉంటుంది. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇంకా ఒక కోరికని తీరుస్తారు. ఆ కోరిక ఏదైనా సరే. అప్పుడే మేజర్ అందరినీ మోటివేట్ చేసి ఆ వాక్ ని స్టార్ట్ చేస్తాడు. అలా అందరూ అక్కడి నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళతో పాటు ఆర్మీ వెహికల్స్ కూడా వస్తాయి. మధ్యలో ఎవరైనా ఆగితే పైకి పంపడానికి. అలాగే ఈ వాక్ మొత్తాన్ని యుఎస్ వాళ్ళకి లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ లో అందరూ మంచిగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అంతలో గ్యారీ అనే కుర్రాడు తన షూ లేస్ ని కట్టుకోవడం కోసం కూర్చుంటాడు. అప్పుడే తనకి వార్నింగ్స్ వస్తాయి. ఆ వార్నింగ్స్ ని చూసి రే ఇంకా మిగతా వాళ్ళు తనని ముందుకు రమ్మని పిలుస్తుంటారు. అప్పుడే ఒక సోల్జర్ వచ్చి తనకి గన్ గురి పెడతాడు. కానీ గ్యారీ మాత్రం లాస్ట్ వార్నింగ్ వచ్చే ముందు పైకి లేచి నడుస్తాడు. ఈసారైతే తన ప్రాణాల్ని కాపాడుకుంటాడు. కానీ ఈ ఒక్క సంఘటనతో అందరిలో ఏదో తెలియని భయం మొదలవుతుంది. రే వాళ్ళు గ్యారీతో చెప్తారు, నీకు ఇంకో ఒక్క వార్నింగ్ మాత్రమే ఉంది. మళ్ళీ 3 వార్నింగ్స్ నీకు కావాలి అంటే ఆగకుండా నువ్వు 3 మైల్స్ నడవాలి, లేదంటే వాళ్ళ చేతిలో చస్తావు అంటారు. కొంత దూరం నడిచిన తర్వాత రే మిగతా వాళ్ళతో అంటాడు, ఈ వాక్ లో జాయిన్ అవ్వడం అంత ముఖ్యమేం కాదు, కానీ మన సిస్టమ్ మన మనుషుల్ని మార్చేసింది. మంచిగా బతకాలంటే ఈ వాక్ ఒక్కటే మార్గం అన్నట్టు మనం మారిపోయాము అంటాడు. రిచర్డ్ అనే ఒకడు మొత్తం వాకర్స్ దగ్గరికి వెళ్లి నోట్ బుక్ లో వాళ్ళ పేర్లని రాసుకుంటూ ఉంటాడు. ఈ వాక్ కంప్లీట్ అయ్యాక అందరి పేర్లు తెలుసుకొని ఒక బుక్ రాయాలన్నది తన కళ. అంతలో వాళ్ళందరిలో చాలా చిన్న కుర్రాడు కూడా ఉంటాడు. తనకి సడన్ గా కాలిలో పెయిన్ వస్తుంది. తను నడవలేకపోతాడు. రే ఇంకా పీటర్ తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. నడవడానికి ధైర్యం కూడా చెప్తారు. కానీ నొప్పిని తట్టుకోలేక ఆ కుర్రాడు కింద పడిపోతాడు. 3 వార్నింగ్స్ వచ్చినా తను నిలబడకపోవడంతో ఒక సోల్జర్ తనని షూట్ చేసి చంపేస్తాడు. ఫస్ట్ చావును చూసి అక్కడ ఉన్న అందరి ప్యాంట్స్ తడిసిపోతాయి. కానీ ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు ఇక్కడికి రావడమే వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ పోవాలంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేరు. పీటర్ రేతో గెలవాలని ఆలోచించకు, అలసిపోతావు. నెక్స్ట్ స్టాప్ వరకు ఆగకుండా వెళ్లడం గురించి ఆలోచించు అంటాడు. వీళ్ళు చాలా బాగా కలిసిపోతారు. అంతలో ఒక వాకర్ కింద పడిపోతాడు. 3 వార్నింగ్లు ఇచ్చిన తను లేవకపోవడంతో తనని చంపేస్తారు. అందరికి అతన్ని చూస్తే బాధగా ఉంటుంది, కానీ ఏమీ చేయలేరు. ఇప్పుడు అందరూ సగం దూరం వచ్చాక అలసిపోయి కనిపిస్తారు. అప్పుడే గ్యారీ కామెడీ చేస్తూ ర్యాంక్ అనే వాకర్ ని ఆట పట్టిస్తాడు. వాళ్ళ అమ్మ గురించి చాలా నీచంగా మాట్లాడతాడు. దాంతో ర్యాంక్ కి పిచ్చ కోపం వచ్చి తనని కొట్టడానికి వెళ్తాడు. వెంటనే తనకు వార్నింగ్ వస్తుంది. అయినా గ్యారీ అలాగే మాట్లాడతాడు. దాంతో ఇంకా కోపంతో తనని కొట్టడానికి వెళ్లి ర్యాంక్ కింద పడగానే తనకి గాయమయ్యి పైకి లేవలేకపోతాడు. 3 వార్నింగ్స్ వచ్చినా తను లేవకపోవడంతో ఒక సోల్జర్ వచ్చి తనని చంపేస్తాడు. అందరూ గ్యారీపై కోపడతారు. తన వల్లే ర్యాంక్ చనిపోయాడు, దూలగాడివి నువ్వు కాముగా ఉండకుండా వాణ్ణెందుకు గెలికావురా అని తిడతారు.
అలాగే పీటర్ కూడా గ్యారీని హంతకుడివి అని తిడతాడు. గ్యారీకి కూడా కొంచెం బాధగానే ఉంటుంది, తన వల్లే ర్యాంక్ చనిపోయాడు అని. ఇంకో వ్యక్తి కూడా కాల్లో పెయిన్ రావడం వల్ల నడవలేకపోతాడు, తనకి కూడా వార్నింగ్స్ ఇచ్చి చంపేస్తారు. 50 కిలోమీటర్లు వచ్చాక మేజర్ మిగిలిన వాకర్స్ తో మాట్లాడతాడు. సడన్ గా రేకి నడుస్తూనే వాళ్ళ అమ్మ గురించి కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కానీ అప్పుడే పీటర్ రేని నిద్రలేపుతాడు. రే నడుస్తూనే పడుకొని పోయి ఉంటాడు. పడుకోవడం వల్లే తనకి కల వచ్చింది అనుకుంటాడు. పీటర్ రేని మెలకుగా ఉంచడానికి తన గురించి చెప్తాడు. రేకి మాత్రం నిద్ర ఫుల్ గా రావడంతో పీటర్ పై కూడా కోపడతాడు. నువ్వేదో నా చెవుల కడ మాట్లాడతావెందుకు, నేను ముందుకు వెళ్తున్నాను కదా అని వెళ్ళబోయి కింద పడతాడు. అలా నిద్ర మత్తులో 3వ వార్నింగ్ కూడా వస్తుంది తనకి. పీటర్ తనని పట్టుకొని రాబోయే 3 గంటలు నువ్వు ఆగకుండా వెళ్ళాలి, నీ 3 వార్నింగ్లు కూడా అయిపోయాయి అంటాడు. కానీ రేకి మాత్రం పీటర్ తనని చేతకాని వాడు అనుకుంటున్నాడని కోపడతాడు. కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు కొంచెం ఎత్తుగా ఉండటం వల్ల వాకర్స్ మొత్తం అలసిపోయి నిద్ర మత్తులో ఆ ఎత్తుని నడవలేక కింద పడిపోతారు. వార్నింగ్స్ ఇచ్చి కింద పడ్డ వాళ్ళనందరినీ చంపేస్తుంటారు. రే కూడా నిద్రపోతుంటాడు. అప్పుడే పీటర్ వచ్చి తనని పట్టుకొని కింద పడకుండా ముందుకు తీసుకువెళ్తాడు. అప్పుడు రే కూడా తనపై కోపడినందుకు సారీ చెప్తాడు. తర్వాత రోజు మార్నింగ్ అవుతుంది. వీళ్ళు నడుస్తూనే ఉంటారు. కానీ రాత్రి ఆ ఎత్తు ఎక్కలేకపోయినందుకు చాలా మంది వాకర్స్ చనిపోయి ఉంటారు. 50 మందిలో సగం పైగా చనిపోయి ఉంటారు. అందరి పేర్లు రాసుకుంటున్న రిచర్డ్ కూడా వార్నింగ్స్ వస్తాయి. రాత్రి ఆ ఐటీ ఎక్కుతూ ఉన్నప్పుడు తన కాలికి గాయమై ఉంటుంది. అందువల్ల ఇప్పుడు నడవలేక అలా కింద పడగానే 3వ వార్నింగ్ ఇచ్చి తనని చంపేస్తారు. ఇదంతా చూస్తుంటే అలసిపోయిన రేకి పిచ్చ కోపం వస్తుంది. కానీ పీటర్ తనకి నచ్చజెప్తాడు. ఎంత కోపం వచ్చినా మనం పీకేది ఏం లేదు, అన్ని మూసుకొని ముందుకు వెళ్లాల్సిందే అని ఇద్దరు ముందుకు వెళ్తారు. 100 మైల్స్ రాగానే మేజర్ మళ్ళీ మిగిలిన వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకు వెళ్లేలా మాట్లాడతాడు. అప్పుడు ఒక వాకర్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. రూల్ తప్పినందుకు తనని చంపేస్తారు. ఇప్పుడు అందరూ వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవడానికి గట్టిగా అరుస్తూ లాంగ్ వాక్ ఒక పిచ్చి గేమ్, మేజర్ ఒక పిచ్చన కొడుకని అరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా ఎంతో కష్టం మీద ఆగకుండా 144 కిలోమీటర్లు నడుస్తారు. ఆర్థర్ మాత్రం కంట్రోల్ చేసుకోలేక రోడ్డు పైనే లెటర్న్ పోతాడు. అప్పుడే తనకి వార్నింగ్ వచ్చి సోల్జర్ తనని చంపడానికి వస్తాడు. లాస్ట్ వార్నింగ్ వచ్చేసరికి ఆర్థర్ పైకి లేచి నడుస్తాడు. ముందుకు వెళ్తున్నప్పుడు రే పీటర్ తో తను ఇక్కడికి వచ్చిన కారణం గురించి చెప్తాడు. నేను పైసల కోసం ఇక్కడికి రాలేదు, మేజర్ గాడిపై పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఈ మేజర్ మా నాన్నని దేశద్రోహం ముద్ర వేసి అందరి ముందు చంపేశాడు. ఇప్పుడు నేను గెలిస్తే గన్ కావాలని కోరుకుంటాను, కోరిక తీరుస్తారు కదా, ఆ గన్ తో మేజర్ ని చంపేస్తా అంటాడు. పీటర్ మాత్రం రేకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. ఎవరినైనా చంపడం అంత తేలిక కాదు, మీ అమ్మ గురించి కూడా ఆలోచించు అని ముందుకు తీసుకువెళ్తాడు. ఇప్పుడు అందరూ 180 కిలోమీటర్లు వస్తారు. చాలా మంది సరిగ్గా నిలబడలేకపోతారు. ఒకడు ట్యాంకర్ పై కూర్చున్న సోల్జర్ పై అటాక్ చేయడానికి వెళ్లి ఆ ట్యాంకర్ కిందే పడి పీస్ అవుతాడు. ఇంకొకడు తన బట్టలు విప్పి పిచ్చి పట్టినట్టు ఎటు పడితే అటు పరిగెడతాడు. దాంతో తనని చంపేస్తారు. హ్యాంక్ కూడా నడవలేకపోతాడు. తిరిగి తన ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. అలా వీళ్ళు నడుస్తూనే రాత్రి కూడా అవుతుంది. 200 కిలోమీటర్లు దాటుతారు. హ్యాంక్ పరిస్థితి దారుణంగా మారుతుంది. రే తన దగ్గరికి వెళ్లి తనకి ధైర్యం చెప్తాడు. కానీ హ్యాంక్ కి మాత్రం తన మీద తనకి కంట్రోల్ పోతుంది. వెంటనే సోల్జర్ దగ్గరికి వెళ్లి గన్ లాక్కోవడానికి ట్రై చేస్తాడు. సోల్జర్ తనని గాలిలో షూట్ చేస్తాడు. మిగతా వాళ్ళని భయపెట్టడానికి తన ప్రాణం పోలేక విలవిలలాడుతుంటే అలాగే వదిలేసి ముందుకు వెళ్తూ ఉంటారు. వెంటనే తన దోస్తు ఆర్థర్ హ్యాంగ్ ని పైకి లేపడానికి వెళ్తాడు. కానీ తనకి కూడా వార్నింగ్ రావడంతో అప్పుడే రే పీటర్ వెళ్లి ఆర్థర్ ని ముందుకు తీసుకొని వెళ్తారు. మిగిలిన వాళ్ళు కూడా తనకి ధైర్యం చెప్పి ముందుకు తీసుకువెళ్తారు. తర్వాత రోజు మార్నింగ్ చాలా దూరం వస్తారు. 50 మందిలో కేవలం 6గురే మిగులుతారు. ముందుకు వెళ్తుంటే రే వాళ్ళకి తెలుస్తుంది అక్కడికి వచ్చిన అందరిలో హ్యాంగ్ ఒక్కడికే పెళ్ళయింది అని. అందుకే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే ఈ వాక్ లో గెలుస్తారో వాళ్ళు వచ్చిన పైసల్లో కొంతని హ్యాంగ్ వైఫ్ కూడా సహాయం చేయాలి అనుకుంటారు. అలా అందరూ ఒక టీమ్ గా ముందుకు వెళ్తూ ఉంటే గ్యారీకి మాత్రం తన మీద ఇంకా వాళ్ళకి కోపం పోలేదు అని చాలా బాధతో ఉంటాడు. తన వల్లే ర్యాంక్ చనిపోయాడు అని గ్యారీ ఇంకా ఫీల్ అవుతుంటాడు. రేతో మాట్లాడుతూ తనని కూడా మీ గ్రూప్ లో చేర్చుకోండి అంటాడు. అప్పుడు అందరూ తనని క్షమించి వాళ్ళ దోస్తుగా చేసుకుంటారు. అయినా ర్యాంక్ చావు తనని చాలా బలహీనం చేస్తుంది. అందుకే బాధతో తన గొంతుని తాను కోసుకొని కింద పడతాడు. అలా కింద పడ్డవాన్ని కూడా వదలకుండా సోల్జర్స్ షూట్ చేస్తారు.
తర్వాత రోజు మార్నింగ్ మిగిలిన 5 మంది వాళ్ళ సొంత టౌన్ లోకి వస్తారు. రే ఒక షూ పోవడంతో మిగిలిన షూని కూడా అక్కడే వదిలేసి ముందుకు నడుస్తాడు. తన కాళ్ళలోంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడే రోడ్డు పక్కన వాళ్ళ అమ్మ తనకి కనిపిస్తుంది. తన కొడుకుని ఇలాంటి పరిస్థితుల్లో చూసి వాళ్ళమ్మ చాలా బాధపడుతుంది. రే కూడా కన్నీళ్ళని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, ఈ వాక్ లోకి వచ్చినందుకు నన్ను క్షమించమ్మా, నిన్ను వదిలి నేను రావాల్సింది కాదు అంటాడు. అంతలో పీటర్ వచ్చి రేని ముందుకు తీసుకువెళ్తాడు. కొద్దిలో బుల్లెట్ దిగకుండా రే తప్పించుకుంటాడు. ఈ వాక్ వీళ్ళ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. వాక్ లో గెలుస్తామన్న దానికంటే ప్రాణం పోతుందన్న భయమే వీళ్ళలో ఉంటుంది. పీటర్ రేని నార్మల్ చేయడానికి తన గురించి చెప్తాడు. అలాగే రేకి ధైర్యం చెప్తూ, ఇక్కడ ఉన్న అందరికంటే ఈ రేస్ గెలవడం నీకే ముఖ్యం, నువ్వే అందరికంటే అర్హుడివి అంటాడు. 300 కిలోమీటర్లు దాటాక పరిస్థితి దారుణంగా మారుతుంది. బిల్లీ ఆరోగ్యం పాడవుతుంది. అలాగే ఆర్థర్ ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. ఇంకో దోస్తు గోలీ కోపంతో సోల్జర్ పై అటాక్ చేసి గన్ లాక్కొని ఒక సోల్జర్ ని చంపేస్తాడు. ఇంకో సోల్జర్ తనని షూట్ చేస్తాడు. అప్పుడు గోలీ ఇలా నొప్పితో చావడం కంటే తనని తాను షూట్ చేసుకోవాలని షూట్ చేసుకొని చనిపోతాడు. మిగిలిన 4 ముందుకు వెళ్తుంటారు. రాత్రి అవ్వగానే ఆర్థర్ రక్తాన్ని కక్కుకొని చనిపోయేలా ఉంటాడు. కానీ పీటర్ ఇంకా రే మాత్రం తనని పట్టుకొని ముందుకు తీసుకువెళ్తుంటారు. అప్పుడే ఆర్థర్ వాళ్ళతో చెప్తాడు, నా వల్ల కాదు, నన్ను వదిలేస్తే చావైనా ప్రశాంతంగా చేస్తాను అంటాడు. రే పీటర్ కూడా తనని అర్థం చేసుకొని బాధతో తనని వదిలి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తారు. సోల్జర్ తనని చంపేస్తాడు. రాత్రి బిల్లీ కూడా దారుణంగా మారతాడు. అప్పుడే తనకి అనిపిస్తుంది తను ఈ పోటీలో గెలవడం చాలా కష్టమని. అలాగే పీటర్ వాళ్ళకి నిజం చెప్తాడు, నేను మేజర్ వద్దనుకున్న కొడుకుని ఈ పోటీలో ఎలాగైనా గెలిచి వాళ్ళ నాన్న నోటి నుంచే తాను గుర్తించేలా చెయ్యాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు అవసరం లేదు, నా టైం అయిపోయిందని రే వాళ్ళకి గుడ్ బై చెప్పి అక్కడే ఆగిపోతాడు. అలా ఆగిపోగానే సోల్జర్స్ తనని చంపేస్తారు. ఈ జర్నీలో పరిచయమైన దోస్తులందరి చావులు చూస్తూ కేవలం రే ఇంకా పీటర్ మాత్రమే మిగులుతారు. ఇద్దరు 5 రోజులు నడిచి వర్షంలో ఒక టౌన్ లోకి వస్తారు. అక్కడ చాలా మంది వీళ్ళని చూడడానికి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ప్రాణ స్నేహితులు అవుతారు. పీటర్ రేని గెలిపించడానికి తన ఓటమిని ఒప్పుకొని ఆగిపోతాడు. కానీ రే మాత్రం తనని ముందుకు తీసుకువెళ్తూ, నువ్వు గెలవకపోతే నేను గెలిచిన వేస్ట్, నువ్వు నా బ్రదర్వి అని తనని ముందుకు తీసుకువెళ్తూ సడన్ గా పీటర్ కి చెప్పకుండానే వెనక ఆగిపోతాడు. సోల్జర్ తనని షూట్ చేస్తాడు. వెంటనే పీటర్ కింద పడ్డ రే దగ్గరికి వస్తాడు. కానీ మేజర్ అక్కడికి వచ్చి ఇద్దరిని విడిపించి రేని షూట్ చేసి చంపేస్తాడు. పీటర్ ఈ లాంగ్ వాక్ లో గెలుస్తాడు. తనకి వచ్చిన ప్రైజ్ మనీ అలాగే అడగాల్సిన కోరిక గురించి చెప్తారు. పీటర్ మాత్రం తన దోస్తుని కోల్పోయి చాలా బాధపడతాడు. తన కోరిక చెప్పి గన్ తీసుకొని రే అనుకున్న ప్రకారమే ఆ మేజర్ ని చంపేస్తాడు. లాస్ట్ గా అందరినీ కోల్పోయి పీటర్ బాధతో నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.